విషయం ఏమందంటే నిన్న పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే అందులో గత 4 సంవత్సరాల నుండి మనకు నోటిఫికేషన్ లేదు. అందులో కోవిడ్ కారణంగా పోలీస్ నోటిఫికేషన్ అర్హత కోల్పోయాం. 4 సంవత్సరాలు అవుతుంది. 2018లో నోటిఫికేషన్ పడింది. తర్వాత ఇప్పుడు పడింది. 4 ఇయర్స్ మొత్తం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో పోయినసారి 3 ఇయర్స్ ఇచ్చారు. 2018లో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నోటిఫికేషన్ పడ్డది. ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ పడ్డది. మాకు మళ్ళీ అదే 3 ఇయర్స్ ఇచ్చారు, 30 ఇయర్స్ ఇచ్చారు. కానీ మేము కొట్లాడేది ఏంటంటే మాకు 5 ఇయర్స్ కావాలి, అంటే ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్ట్రా కావాలని కొట్లాడుతున్నాం. కారణం ఎందుకు అంటే 2018 నుంచి 2022 వరకు 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అడవక ముందే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 61 సంవత్సరాలు పెంచారు. మేము నిరుద్యోగస్తులం, ఏదో ఒక ఉద్యోగం మాకు అవకాశం ఇస్తే కొట్లాడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అయినా కూడా ఎవరి తరపున రెస్పాండ్ కావట్లేదని లాస్ట్ గాంధీ భవన్కి రావడం జరిగింది. దయచేసి మీ మీడియా మిత్రులైనా కూడా మమ్మల్ని కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని మీరు రాయగలరని నా యొక్క మనవి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూ కాదు, ఒక 4 వ్యక్తులకు సంబంధించిన కాదు, ఒక కుటుంబాలకు సంబంధించిన పెద్ద ఇష్యూ ఇది. కాకపోతే మేము ఏ లెవెల్లో పోయినా కూడా మాకు వర్క్ కావట్లేదు. ఇప్పటి మీ దగ్గరికి యాక్చువల్గా వచ్చింది ఈరోజు అనుకుంటున్నారు, కానీ మేము వచ్చింది ఈరోజు కాదు. మేము ఆల్రెడీ ఒక 10 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. కానీ మీరు దాన్ని ఫ్రంట్ పేజీలు వేయట్లేదు, అంటే మెయిన్ పేపర్లు ఇవ్వట్లేదు. కనీసం గవర్నమెంట్ దృష్టిలో పోవడానికి కూడా మేము చాలా ప్రయత్నిస్తున్నాం. మాకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వట్లేదు. అట్లీస్ట్ మేము హోమ్ మినిస్టర్ దగ్గర కూడా పోయినాం. పోయిన ఫ్రైడే అంతకుముందు 2 డేస్ బ్యాక్ కూడా పోయినాం. చేయిస్తా అని చెప్పారు, కానీ కాలేదు. మేము ఏం కొట్లాడుతున్నాం? ఒక ఉద్యోగాలు మాకు 17,000 నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము ఇంకొక 3,000 5,000 ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడట్లేదు. ఆ 16,000 17,000లో మాకు అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటాం. పోస్టులను అనేది పెంచుకోనట్లేదు, మాకు వయసు ఇవ్వండి. మేము కోరేది అదొకటి. ఎందుకంటే తెలంగాణ రాకముందు కష్టపడ్డాం, బాధపడ్డాం. ఇప్పుడు కూడా అదే బాధలో ఉన్నాం. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి చూడండి, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మెసేజ్లు పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే వేరే డిస్టిక్ల నుంచి రావడం వల్ల వాళ్ళకి చాలామంది అమ్మాయిలు కూడా ఉన్నారు. మేమే వద్దని చెప్పి అబ్బాయిలు ఉంచుతాం, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేమే చాలా ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు కూడా ఇబ్బంది పడడం. ఎందుకని వాళ్ళను రాకుండా ఉంచడం జరిగింది. అది మా కాన్సెప్ట్ అండి. మేమేం కొట్లాడలేదు. తెలంగాణలో మాకు ఏదో ఇంటికో ఉద్యోగం, మాకు ఇది కావాలి అది మేము బాధపడట్లేదు. మాకు ఉద్యోగ అవకాశం ఇవ్వండి. సరే, మా ప్రయత్నమే మేము చేసుకుంటాం. మేము అంతకుమించి ఇంకా అడగట్లేదు కదా. గవర్నమెంట్ అడగక ముందే 61 సంవత్సరాలు పెంచారని చెప్తున్నారు. పెంచొద్దని నేను అనట్లేదు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. సరే, మా ప్రయత్నంలో మాకు వస్తుందా రాదా అనేది అది ఇక్కడ స్ట్రెంత్ బట్టి, వాళ్ళకున్న స్టఫ్ బట్టి వస్తుంది జాబ్లు. నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇంత పెద్ద నోటిఫికేషన్లు ఇచ్చి మాకు అవకాశం ఇవ్వకపోతే చాలా ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు మొత్తం చాలా నిరుత్సాహం ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు అయినా ఏదో న్యూస్ వేస్తారండి. మా గురించి ఆలోచించండి. రాజకీయ నాయకులు అంటే కొట్లాడేవాడు రాజకీయ నాయకుడు. అది నిజం చెప్తున్నా. నేను ఇన్ని రోజులకెళ్ళి నేను కూడా చదువుకున్నా. ఇన్ని రోజులకెళ్ళి నాకు అర్థమైంది, తిరిగినాక అర్థమైంది అంటే వ్యవస్థ ఈ చదువుడు ఇవన్నీ వేస్ట్ అండి. నిజంగా ఒక పొలిటికల్ లీడర్ అవ్వడం బెటర్ అనిపించింది నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత తిరిగినామండి, ఒక లీడర్ అపాయింట్మెంట్ దొరకడానికి చాలా కష్టపడుతున్నాం. నేను ఏ రాజస్థాన్ వ్యవస్థనా, బీహార్లోకి వెళ్ళి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, నేను తెలంగాణ బిడ్డను. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించిన బిడ్డలే. ఒక్క అపాయింట్మెంట్ ఇస్తలేరు అబ్బా, ఒక్కరు ఇస్తలేరు. సరే పోనీ అని మేము హోమ్ మినిస్టర్ని కూడా కలిసినాం. ఆయన కూడా ఏమన్నారు, ఆ సార్ కూడా 2 డేస్ తర్వాత మేము ఖచ్చితంగా చేస్తామన్నారు. కానీ చేయలేకపోయారు. మీ ఇంకెవరితో మాట్లాడండి. సరే, మీతో అవుతుందా? మీరు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇప్పియండి. మీతో అవుతుందా? కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పియండి, మేము మాట్లాడదాం. మీరు ఎందుకున్నారండి? ప్రతిపక్షాలు ఉన్నారంటే మా కోసం కొట్లాడాలి మీరు, ఎవరి కోసం కాదు. ఇక రైతులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, అందరు ఉంటారు. వ్యవస్థ అనేది ఒకరికి సంబంధించిన ఇష్యూ కాదు, అందరు ఉంటారు. అందరి కోసం కొట్లాడాలి, అది ఎవరైనా. ఇది మా బాధ.